పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీటిలో శ్రీరామ భక్తులపై జరిగిన దాడిని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సుమారు 55 మంది మారణాయుధాలతో ముందస్తు ప్రణాళికతోనే విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో కుల మతాల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించిన ఆయన ఆకువీటిలో రామాలయాన్ని టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ విధులతో పునరుద్ధరిస్తామని ప్రకటించారు. విషయంలో టీటీడీ చైర్మన్ అధికారులతో చర్చిస్తామని తెలిపారు. త్వరలోనే బీజేపీ నేత మాధవ్తో కలిసి ఆకువీటిలో పర్యటించి భక్తులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. టీటీడీ పాలకమండలి సభ్యులు జల్లి మధుసూదన్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొత్తపల్లి పొనగంటి భాస్కర్, బీజేపీ సీనియర్ నాయకులు జీవన్ రాయల్, బీజేపీ స్పోర్ట్స్ సెల్ స్టేట్ కమిటీ కన్వీనర్ వెంకటేష్, అదే ఆకువీడిని మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఫ్రెండ్స్, నిన్న ఆకువీడిలో జరిగినటువంటి దురదృష్టకర సంఘటన, శ్రీరామ నవమి నాడు, అత్యంత పవిత్రమైనటువంటి శ్రీరామ నవమి నాడు అక్కడున్నటువంటి ప్రాచీన శ్రీరామచంద్రమూర్తి ఆలయానికి సాక్షాత్తు మన ఉప సభాపతి రామకృష్ణరాజు గారు, రఘురామకృష్ణరాజు గారు వెళ్తే దౌర్జన్యంగా వారి కాడి మీద దాడి చేసి మారణాయుధాలతో శ్రీరామ భక్తులపై దాడి చేసినటువంటి సంఘటన చాలా దురదృష్టకర సంఘటన. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఖబర్దార్ జాగ్రత్త, భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. నిన్న జరిగినటువంటి శ్రీరామ భక్తులపై దాడిలో పాల్గొన్నటువంటి వారిని నిన్న పోలీసులు దాదాపు 58 మందిని అదుపులోకి తీసుకున్నారు. దాంట్లో దాదాపు 50 మంది పైచిలకు స్థానికేతరు మారణాయుధాలతో కర్రకి మేకులు కొట్టి, మిత్రులారా, కర్రకి మేకులు కొట్టి దాంతో దాడి చేశారు. అంటే ఇది ముందస్తు ప్రణాళికతో సిద్ధమైనటువంటి దాడి. గత 15 రోజుల ముందు త్రిపులార్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు కొందరు దుర్మార్గులు వారిని అడ్డుకొని ఇక్కడ గుడి కట్టకూడదు అని చెప్పి హుకుం జారీ చేశారు. ఎవరయ్యా మీరు హుకుం జారీ చేసేదానికి? నేను ఛాలెంజ్ చేస్తున్నా, అక్కడ రామాలయాన్ని పునర్నిర్మిస్తాము అంటే శిథిలావస్థకు చేరిపోయినటువంటి రామాలయాన్ని అక్కడ తిరిగి అత్యంత వైభవంగా నిర్మిస్తాము. ధైర్యము దమ్ము ఉంటే అడ్డుకోండి. తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి హెచ్చరిస్తున్నా, మీకు ధైర్యము దమ్ము ఉంటే అడ్డుకోండి. ఆకువీడిని మరో అయోధ్యగా చేయాలనుకుంటున్నారా? ఖబర్దార్ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు దుష్ట శక్తులు అందరినీ హెచ్చరిస్తున్నాం. ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదు. తొందరలోనే ఆకువీడు సందర్శన కూడా మేము రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారితో మాట్లాడిన తర్వాత మేము అక్కడ కూడా వెళ్ళి ప్రత్యక్షంగా అక్కడున్న పరిస్థితులు పరిశీలిస్తాం. ఉదయమే త్రిపులార్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైనా అవసరమైతే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి నిధుల నుంచి, టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నుంచి కూడా